హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంజీవని న్యూమరాలజీ. నేను హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఇండిపెండెంట్ రీసెర్చర్, స్పిరిచువల్ సైంటిస్ట్ అండ్ ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ అనిల్ రాజ్ టీకొండ గారితో నా ఫస్ట్ ఇంటర్వ్యూ. హలో సార్, ఎలా ఉన్నారు? సార్, తెలుగుకి సంబంధించి న్యూమరాలజీ మీద ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఉన్నాయి. అయితే మీ ఒక్క యూట్యూబ్ ఛానల్లోనే మోర్ దాన్ 100+ ఎపిసోడ్స్ న్యూమరాలజీ టీచింగ్ మీద ఒక టీచింగ్ మోడ్లో మీరు చెప్పారు. అయితే దీని వెనుక ఏమైనా పర్పస్ ఉందంటారా? ఓకే, మెయిన్ పర్పస్ అనేది ఈ యూట్యూబ్ ఛానల్ అంటే బేసికలీ నేను న్యూమరాలజీలో లెక్చరర్. అయితే 2007లో మనం ఎప్పుడైతే సర్టిఫికేషన్ తీసుకున్నాక నేను గమనించింది ఏంటంటే మన యూట్యూబ్లో చాలామంది న్యూమరాలజిస్ట్, సోకాల్ న్యూమరాలజిస్ట్ ఒక న్యూమరాలజీని ఒక నాలెడ్జబుల్ కంటెంట్ లాగా కాకుండా అందరినీ భయపట్టించేలాగా, లేదా మీ నంబర్లో ఇలా ఉంది, మీ నంబర్లో ఇలా ఉంది, డేంజర్ నంబర్స్ ఉంది అనేటప్పటికి చాలామందికి తెలియక భయపడిపోయే వరకు ఇది నేను గమనించాను. ఆ తర్వాత చూసింది ఏంటంటే కొంతమందికి నాలెడ్జ్ అనేది కూడా నాకు కంపాటబుల్ చూస్తే అది నాకు కొంచెము అందరినీ మనీ మేకింగ్ లాగా చేస్తున్నారు న్యూమరాలజీని. అంటే ఒక భయపెడితే డబ్బు సంపాదించవచ్చు అనే ఉద్దేశం. అయితే నేను ఆలోచించింది ఏంటంటే వై నాట్ వీళ్ళకి నాలెడ్జ్ అనేది ఇస్తే బాగుంటుంది. అంటే ఒక చీట్ చేసి, ఒక న్యూమరాలజీ పేరు మీద చీట్ చేసి డబ్బు సంపాదించకుండా టీచ్ చేసి అంటే వాళ్ళకు ఒక అవేర్నెస్ ఇచ్చి ఒక రైట్ పర్సన్ దగ్గర ఒక రైట్ సొల్యూషన్ కోసం చూడాలనే ఉద్దేశంలో నేను ఒక న్యూమరాలజీని ఒక బేసిక్గా ఒక 1/1 ఎపిసోడ్ లాగా చేయడం జరిగింది. అది చూస్తూ కంటెంట్ అనేది ఒక 100+ ఎపిసోడ్స్ అనేది అయిపోయింది. నేను చూస్తే 100+ ఎపిసోడ్స్ అనేది అయిపోయింది సంజీవని న్యూమరాలజీ. ఓకే.